ఏపీ నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. తెల్లవారుజామున కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. తర్వాత అదే లారీ ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 2 లారీల డ్రైవర్లతో పాటు ట్రావెల్స్ బస్ డ్రైవర్ చనిపోయాడు. 4 ప్రయాణికులు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు పోలీసులు. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్లను బయటకు తీశారు. బస్సులో లగేజ్ అంతా చిందరవందరగా పడిపోయింది. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. లారీలో క్లీనర్ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఏపీ నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. తెల్లవారుజామున కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. తర్వాత అదే లారీ ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 2 లారీల డ్రైవర్లతో పాటు ట్రావెల్స్ బస్ డ్రైవర్ చనిపోయాడు. 4 ప్రయాణికులు మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు పోలీసులు. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్లను బయటకు తీశారు. బస్సులో లగేజ్ అంతా చిందరవందరగా పడిపోయింది. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. లారీలో క్లీనర్ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డు యాక్సిడెంట్ ఒకటి జరిగిందండి. ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాళహస్తికి పశువులు తీసుకెళ్తా ఉంది. వెనకాల ఇంకొక ఐరన్ రోడ్తో ఉన్నటువంటి లారీ దానికి పశువుల లారీకి వెనక నుంచి హిట్ చేయడం జరిగింది. తర్వాత ఐరన్ రోడ్ లారీ డ్రైవరు లారీని కంట్రోల్ చేయలేక డివైడర్ దాటి టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ ఆ దారిలోకి రావడం జరిగింది. వచ్చి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ని హిట్ చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో పశువుల లారీలో ఉన్న ఒక ప్యాసింజరు, తర్వాత ఐరన్ రోడ్ లారీలో ఉన్నటువంటి ఒక డ్రైవరు, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్లో బస్ డ్రైవరు ఇంకొక వ్యక్తి చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కావలి ఎస్హెచ్ఓ రూరల్ ఎస్హెచ్ఓ గారు చెకింగ్లో టోల్ ప్లాజా దగ్గర నైట్ రన్స్లో ఉండి వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. వెంటనే వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా సిఐలు మేమందరూ కూడా స్పాట్ చేసి ఇంజూర్డ్ అయినటువంటి వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళ సహకారంతో టోల్ గేట్ వాళ్ళ సహకారంతో అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఒకరు చనిపోయినట్టు